దేవునికి స్తోత్రములు. నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మౌన దేవ, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపిన విధంగా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవ కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయమంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవాతి దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, ఎలా ఉన్నారు? మీ అందిన ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి నేను కూడా క్షేమము, మరి మీరు కూడా క్షేమంగా ఉండాలని ప్రతిరోజు దేవుని ప్రార్థించబద్దునై ఉన్నాను. కాగా ప్రియులారా, మరి మనం ప్రతి శుక్రవారము DTH సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాము. మరి గత క్లాసులు మనము క్లాస్ 1గా నేర్చుకున్నాము. మరి ఈరోజు మరి క్లాస్ 2. కాబట్టి ప్రియులారా, మరి శ్రద్ధగా మరి మనం క్లాసులు నేర్చుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమ బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాము. అదేవిధంగా ప్రియులారా, మనం ఈరోజు నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే DTH సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీలో క్లాస్ నెంబర్ 2లో మనం నేర్చుకునేటటువంటి అంశం ఈరోజు ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం. అయితే ప్రియులారా, ఈ క్రీస్తు న్యాయపీఠము ఎందుకు మనం పరిశీలన చేసుకోవాలంటే దీని గురించి ఈరోజు చాలా అవసరం. ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠం గురించి మనకు అర్థం కాకపోతే ప్రియులారా, మనము మరి విశ్వాస జీవితాన్ని కొనసాగించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే మరి అసలు క్రీస్తు న్యాయపీఠం అంటే ఏంటి అనేది మనం ఈరోజు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మన క్లాస్ వచ్చేసి DTH సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ క్లాస్ నెంబరు 2. ఈ క్లాస్ నెంబర్ 2లో క్రీస్తు న్యాయపీఠం గురించి మనం నేర్చుకుందాం. అయితే ప్రియులారా, ఈ క్రీస్తు న్యాయపీఠం అంటే ఏంటి? అసలు ఈ క్రీస్తు న్యాయపీఠము ఎక్కడ ఉన్నది? మరి ఈ క్రీస్తు న్యాయపీఠం మీదటకు వచ్చే వాళ్ళు ఎవరు? ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి ఎవరు ప్రత్యక్షం అవుతారు అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. చూడండి, క్రీస్తు న్యాయపీఠము అంటే ఏంటి? మొదటి ప్రశ్న, మరి క్రీస్తు న్యాయపీఠం ఎక్కడ ఉన్నది? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు? మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎప్పుడు ప్రత్యక్షం అవుతారు అనే దాని గురించి మనం ఈరోజు చాలా క్లారిటీగా కొన్ని వచనాలు మనం పరిశీలన చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే ఇక్కడ చూడండి, ఇది స్పష్టంగా తెలుసుకోలేకపోతే మన విశ్వాస జీవితాన్ని మరి మనము కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే మరి అనేక మంది ఇది తెలుసుకోకనే మరి తమ విశ్వాస జీవితంలో మరి కోల్పోతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు, అంటే దేహంతో జరిగించినటువంటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను అంటారు. అంటే ప్రియులారా, ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట అంటే మనం దేహంతో జరిగించిన ప్రతి వాటిని ఇక్కడ చూడండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు, మనం ఏమైతే క్రియలు జరిగిస్తున్నామో ఆ క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందుతాడట. మరి పొందేటటువంటి పరిస్థితులు ఎక్కడ పొందుతాడు అని అంటే మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలను అంటాడు. మనమందరం ఎక్కడికి రావాలంటే ప్రియులారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు మనం ప్రత్యక్షం కావాలి. అయితే ప్రియులారా, ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎక్కడ ఉన్నది? ఇది భవిష్యత్తులో క్రీస్తు న్యాయపీఠం పైనుండి మరి క్రిందికి దిగేటటువంటి పరిస్థితి ఉందా, లేక క్రీస్తు న్యాయపీఠం ఎక్కడైనా ఉందా అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులు. అయితే మరి ఎవరు ఈ క్రీస్తు న్యాయపీఠం మీదటకు వచ్చేవారు అనేది మనం చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి. ఎవరు మరి క్రీస్తు న్యాయపీఠం మీదటకు వచ్చేటటువంటి వారు అనేది. అయితే ప్రియులారా, సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుల చేత సంఘానికి ప్రకటించిన వాడినటువంటి వాక్యం ఏదైతే ఉందో దాని ప్రకారం తీర్పు తీర్చడానికి మరి ఎవరు వస్తారు, ఈ తీర్పులోనికి ఎవరు వస్తారు అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఏంటంటే సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుల చేత ఏదైతే వాక్యం ఉందో ఆ వాక్యం దాని ప్రకారం మరి తీర్పు తీరుస్తుందా,
మరి తీర్పు తీర్చడానికి ఈ తీర్పులోనికి ఎవరెవరు వస్తారు అనేది కూడా మనం మొదట గ్రహించుకోవాలి. ఎవరెవరు వస్తారంటే ప్రియులారా, ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుటకి మరి నాటి ఆదమవ్వలైనటువంటి వారు మరి ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు వస్తారా, మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞాన్ని క్రీస్తు న్యాయపీఠమా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. లేక సంఘానికి ఇప్పుడున్న లోకానికి మరి ఇప్పుడున్నటువంటి సంఘము ఏదైతే ఉందో క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘము, ఆ సంఘానికి ఇచ్చినటువంటిదా ఈ క్రీస్తు న్యాయపీఠము ఏంటి అనేది మనం మొదట గ్రహించుకోలే ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ప్రస్తుత కాలంలో ఉన్నవారికి అది మరి క్రీస్తు న్యాయపీఠంగా ఉంటుందా? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి ఇది, చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అనంటే ప్రియులారా, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఏదైతే అనుగ్రహించాడో ధర్మశాస్త్రం లేక ఆ చట్టము, ఇశ్రాయేలుకి ఇచ్చిన చట్టం ఏదైతే ఉందో మరి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులకు క్రీస్తు న్యాయపీఠంగా ఉంటుందా? ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అదేవిధంగా క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వచ్చేవారు ఎవరు అనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అంటే హేబేలు మొదలుకొని మరి నేటి వరకు నిద్రించినటువంటి నీతిమంతులు అందరూ మరి క్రీస్తు న్యాయపీఠం మీదటకు వస్తారా, లేక మరి హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు నిద్రించిన నీతిమంతులను అనీతిమంతులను అందరూ మరి క్రీస్తు న్యాయపీఠం మీదటకు వస్తారా ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియుల క్రీస్తు న్యాయపీఠం అంటే మరి పైనుండి ఎప్పుడైనా దిగి వస్తుందా? అసలు క్రీస్తు న్యాయపీఠము ఎక్కడ ఉంది ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రియులారా. ఎందుకంటే సమస్య ఇది తెలుసుకోకపోతే ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే మరి ఆ సమస్యను మనం అధిగమించాలి అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఈ క్రీస్తు న్యాయపీఠం అంటే ఏంటి అనేది మనం మొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి ఎవరు ప్రత్యక్షం అవ్వాలి అనేది మొదట మనం గ్రహించుకుంటే ప్రియులారా, మరి ఎప్పుడు ప్రత్యక్షం అవ్వాలి, అసలు క్రీస్తు న్యాయపీఠం అంటే ఏంటి, క్రీస్తు న్యాయపీఠం ఎక్కడ ఉంది అనేసి గుర్తించవలసిన అవసరం ఉంది. ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇది అర్థం కావాలంటే అంతకన్నా ముందు మనకు కొన్ని సంగతులు తెలియాల్సిన అవసరం ఉంది. ఏంటి ఆ సంగతులు అని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఏంటి ఆ సంగతులు అంటే తీర్పు తీర్చేది ఎవరని బైబిల్లో మనం పరిశీలన చేయాలి. అసలు తీర్పు అనేది ఎలా జరుగుతుంది అంటే క్రీస్తు న్యాయపీఠము అంటే మరి తీర్పు అనేది ఎలా జరుగుతుంది అనేది మనం మొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రియులారా. ఎలాగ జరుగుతుంది అంటే తీర్పు తీర్చేది తండ్రి అయిన దేవుడు అని బైబిల్లో రాయబడి ఉంది. అలాగే తీర్పు తీర్చేది కుమారుడైన యేసుక్రీస్తు అని బైబిల్లో రాయబడి ఉంది. ఇంకా తీర్పు తీర్చేది సువార్త వాక్యము అని కూడా ప్రియులారా మరి బైబిల్లో మరి కొన్ని చోట్ల రాయబడి ఉంది. అయితే ప్రియులు అసలు తీర్పు తీర్చేది ఎవరు అనేది మనం మొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే తండ్రి అయిన మన ప్రశ్న, మరి తండ్రి అయిన దేవుడు తీర్పు తీరుస్తాడా, లేక కుమారుడైన యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడా, లేక వాక్యము తీరుస్తుందా? ప్రస్తుత కాలంలో మనల్ని తీర్పు తీర్చేది ఎవరు, క్రీస్తు న్యాయపీఠం అంటే ఏది, ఇది తెలుసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం ఇది తెలుసుకోవాలి. అయితే ప్రియులారా, తీర్పు తీర్చేది తండ్రి అయిన దేవుడు అని రాయబడిన కొన్ని సంగతులు మరి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాటిని మనం పరిశీలిద్దాం. ఇంకా దానినే మరి దేవుని న్యాయపీఠం అని కూడా రాయబడినటువంటి సంగతి కూడా మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. చూడండి ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము అంటారు. అంటే ప్రియులారా, ఇక్కడ చూడండి ప్రియులారా, దేవుని న్యాయపీఠము అనేది కూడా మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. క్రీస్తు న్యాయపీఠం అని ఎలాగో రాయబడి ఉందో మరి దేవుని న్యాయపీఠం అని కూడా మరి అలాగే రాయబడి ఉన్నటువంటి వచనాన్ని మనం ఇప్పుడు చూసాం. అయితే ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనము పరిశీలన చేస్తే పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక. అంటే ఇక్కడ తీర్పు తీర్చేది ఎవరు అంటే ప్రియులారా, తండ్రి. అంటే తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు అంటాడు. అంటే ఇక్కడ మనం మొట్టమొదట తీర్పు తీర్చేది ఎవరని మనం పరిశీలన చేస్తున్నామంటే తండ్రి అని మనం ఇక్కడ పరిశీలన చేస్తున్నాం. ప్రసంగి గ్రంథం 12:14లో కూడా ప్రియులారా, గూఢమైన ప్రతి అంశంను గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిది కానీ చెడ్డది కానీ తీర్పులోనికి తెచ్చును. అంటే ప్రియులారా, ఇక్కడ దేవుడు తండ్రి అయిన దేవుడు ఇక్కడ మరి న్యాయం అంటే తీర్పు తీరుస్తాడనేటువంటి అంశాన్ని గురించి ఇక్కడ లేఖనాన్ని బట్టి మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ వచనాలను బట్టి తీర్పు తీర్చేది తండ్రి అయిన దేవుడు. ఇప్పటివరకు మనం చూసిన ఈ వచనాలను బట్టి మనకి ఏమర్థమైంది అంటే తీర్పు తీర్చేది తండ్రి అయిన దేవుడు అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే గమనిక ప్రియులారా, తీర్పు తీర్చేది తండ్రి అయిన దేవుడు అని రాయబడిన బైబిల్ గ్రంథంలోనే మరి తీర్పు తీర్చేది కుమారుడైన యేసుక్రీస్తు అని రాయబడిన కొన్ని సంగతులు కూడా మరి మన బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. తీర్పు తీర్చే తండ్రి కుమారుడు అయిన యేసుక్రీస్తు నియమించాడు. అంటే తీర్పు తీర్చడానికి తండ్రి ఏం చేశాడట, కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నియమించడని కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే ప్రియులారా, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము
30 మనం పరిశీలన చేస్తే ఆ ఆజ్ఞల కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. అంటే భూలోకమునకు తీర్పు తీర్చే దినాన్ని మరి తండ్రి నియమించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లల బైబిల్ గ్రంథంలో. అయితే ఎవరి మనుషుడు అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ప్రియులారా అపోస్తల కార్యములు 10:42 కూడా ఇదిగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించెను. అంటే ఇక్కడ దేవుడు నియమించింది యేసుక్రీస్తును తీర్పు తీర్చడానికి అధికారము ఇచ్చాడు అన్నట్టుగా మనకి ఇక్కడ దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనకు లేఖనాలు అర్థమవుతున్నాయి. అయితే ప్రియులారా అపోస్తలైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:27-28 వచనాలు కూడా మనం పరిశీలన చేస్తే దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. సమస్తము లోపరిచి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోపరిచినవాడు తప్ప సమస్తము లోపరిచి ఉన్నదనే సంగతి విషిదమే. మరియు సమస్తము ఆయనకు లోపరిచినప్పుడు దేవుడు సర్వంలో సర్వమాగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడ్డాడు. అంటే ప్రియులారా ఇక్కడ సమస్తము తండ్రి కుమారునికి అప్పగించాడట. మరి కుమారుడు ఏం చేసినట్టు తండ్రికే మరి సమస్తం అప్పగించినటువంటి తండ్రికే మరి ఇక్కడ లోబడ్డాడంటుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధరగా ఉన్న కాలంలో ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాటను మనం పరిశీలిస్తే ప్రియులారా యోహాను సువార్త 5:30 నా అంతట నేనే ఏమి చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదు కనుక తీర్పు న్యాయమైనది అంటున్నాడు. నా తీర్పు న్యాయమైనది అంటే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా ఇప్పుడు తీర్పు తీర్చే అధికారము మరి ఎవరికి ఇచ్చాడు తండ్రి అంటే ప్రియులారా మరి కుమారునికి ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ లేఖనాలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ మనం పరిశీలిస్తే యోహాను సువార్త 5:22-23 కూడా తండ్రి ఎవరికి తీర్పు తీర్చాడు కానీ తండ్రిని గణపరచినట్లుగా అందరిని కుమారుని గణపరచవలెను, తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. అంటే తండ్రి తీర్పు తీరుస్తాడని మొదట చూసాము. ఇప్పుడు కుమారునికి మరి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. మరి తీర్పు మరి కుమారుడు తీరుస్తాడు. అందుకే ఇక్కడ చెప్తుంది కదా తండ్రి ఎవరికి తీర్పు తీర్చాడు కానీ తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలెను, తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు తండ్రి అని ఇక్కడ లేఖనాన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అందుకే కుమారుని గణపరచువాడు ఆయన పంపిన తండ్రిని కూడా మరి గణపరచును అని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా తీర్పు తీర్చడానికి సర్వాధికారం ఎవరు కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా తీర్పు తీర్చేది యేసుక్రీస్తు అని మనకు చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమైంది. అపోస్తలైన పౌలు గారు చెప్తున్నటువంటి ఒక మాట మనం పరిశీలన చేస్తే అంటే కొరింథీయులకు రాసిన అపోస్తలైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:4 మనం పరిశీలన చేస్తే నాయందు నాకు ఏ దోషమును కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడినను, నన్ను విమర్శించువాడు ప్రభువే. అంటే ప్రియులారా తీర్పు తీర్చేది ఎవరు అని ఇక్కడ మనకు అర్థమైందంటే ప్రభు అంటే యేసుక్రీస్తు వారు తీర్పు తీరుస్తాడని మనకి ఇక్కడ అర్థమైంది. అయితే ప్రియులారు ఇప్పటి వరకు యేసుక్రీస్తు తీర్పు తీర్చాడని తీర్పు తీర్చే అధికారం తండ్రి వల్ల మరి యేసుక్రీస్తు పొందుకున్నాడని మనం ఇప్పటి వరకు లేఖనాలను చూసాం. అయితే ఒక ప్రశ్న, యేసుక్రీస్తు తీర్పు తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడా లేక రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడా ఏంటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అంటే ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అంటే మరి రక్షించడానికా తీర్పు తీర్చడానికి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. యేసుక్రీస్తు మొదటి రాకల్లో మరి తీర్పు తీర్చడానికి వచ్చాడా లేక రక్షించడానికి వచ్చాడా ఏంటి అనేది మనం మొదట గ్రహించుకుందాం. అయితే తీర్పు అనేది ఎప్పుడు ఎలా జరుగుద్ది అంటే యేసుక్రీస్తు తీర్పు అనేది ఎలా తీరుస్తాడని ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి తీర్పు ఎలా జరుగుద్ది, యేసుక్రీస్తు తీర్పు ఎలా తీరుస్తాడు అనేది మనం కూడా చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకోవాలి. అయితే ప్రియులారా యేసుక్రీస్తు తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదు కానీ మరి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అనేసి లేఖనాల్లో మనకు చాలా స్పష్టంగా మొదటి రాకల్లో వచ్చాడని మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. చూద్దాము యోహాను సువార్త 12:46-48 వచనాలు మనం పరిశీలిస్తే నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనా నా మాటలు వినియు వాటిని గ్రహింపకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చకు రాలేదు కానీ లోకమును రక్షించడానికే వచ్చింది. అంటే ఇక్కడ మనకేమర్థమైంది, ఇంతకుముందేమో తీర్పు తీర్చే అధికారము కుమారునికి అనుగ్రహించాడని చూసాము, తీర్పు తీర్చేవాడు తండ్రి అని చూసాము. మళ్ళీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు మొదటి రాకల్లో మన తీర్పు తీర్చడానికి వచ్చాడా రక్షించడానికి వచ్చాడా అంటే కానీ నేను రక్షించడానికే వచ్చానని చెప్తున్నటువంటి మాటలు, అంటే నేను తీర్పు తీర్చడానికి రాలేదు కానీ రక్షించడానికి వచ్చాను అని మొదటి రాకల్లో చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ పరిశీలన చేస్తున్నాం. మరి నన్ను నిరాకరించిన మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు అంటాడు. మళ్ళీ ఏమంటుండే ఇక్కడ, నన్ను నిరాకరించిన మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు కలడు, తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు అంటాడు.
నేను చెప్పిన మాట అంత్యదినమున వానికి తీర్పు తీర్చును. అంటే నేను చెప్పిన మాట అంత్యదినం అంటే ఏంటి ఆ మాట అనేది మనం మొదట గ్రహించాం. అయితే ప్రియులారా, తీర్పు తీర్చేది తండ్రి అని మరి బైబిల్లో మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. అదేవిధంగా తీర్పు తీర్చడానికి తండ్రి కుమారుని అంటే నియమించుకున్నాడు యేసుక్రీస్తుని మనం మరి తెలుసుకున్నాము. అయితే మరి తండ్రి కుమారుని నియమించి తీర్పు తీర్చే అధికారం అనుగ్రహించడాన్ని మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం కదా. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ లోకానికి తీర్పు తీర్చడానికి నేను రాలేదు అంటున్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ లోకానికి తీర్పు తీర్చేది ఎవరు, ఇది తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే ఇప్పుడున్న లోకానికి తీర్పు తీర్చేది ఎవరు, క్రీస్తు న్యాయపీఠం ఏది అనేది మనం మొదట గ్రహించుకోవాలి. అంటే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు, తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, నేను చెప్పిన మాటే అంత్యదినమున తీర్పు. అంటే నేను చెప్పినది ఏదైతే నేను చెప్పానో ఆ మాటని అంత్యదినమున తీర్పు జరిగేటటువంటి పరిస్థితి ఉందండి. యోహాను సువార్త 12:24-48 కూడా, నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు, నేను చెప్పిన మాటే అంత్యదినమనందు వానికి తీర్పు తీర్చును. అంటే నేను చెప్పిన మాట అంటే అంత్యదినమున తీర్పు తీరుస్తాడు అనేటువంటి మాట ఇక్కడ చూసాం. అయితే ప్రియులారా, అంత్యదినమున తీర్పు జరుగును అంటే యుగాంతంలో జరుగుతుందా, ఇది మొదట గ్రహించుకోవాలి. అంటే తీర్పు అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే యుగాంతం అందా, లేక తీర్పు ఎప్పుడు జరుగుతుందా, మరి ఇప్పుడు జరుగుతూ ఉందా అంటే తీర్పు ఎలా జరుగుతుంది, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అంత్యదినమున తీర్పు జరుగును అంటే 2 అంత్యదినాలు ఉన్నాయి. ఏ అంత్యదినాన, ఇప్పుడు ఇంతకుముందు మనం లేఖనాన్ని చూసాం కదండి. ఇక్కడ తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు, నేను చెప్పిన మాటే అంత్యదినం వానికి తీర్పు తీర్చును. ఈ అంత్యదినం అంటే ఎప్పుడు అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే భవిష్యత్తులో ఈ యుగాంతంలో జరిగేటటువంటి పరిస్థితి అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, అంత్యదినంలో తీర్పు జరుగునంటే 2 అంత్యదినాలు ఉన్నాయి. ఏంటి అంటే ప్రియులారా, ఒకటేమో వ్యక్తి యొక్క అంత్యదినము, రెండేదేమో ఈ లోక అంత్యదినం అని మనం మొదట గ్రహించుకోవాలి. మరి ఏ అంత్యదినం ముందు వస్తే ఆ అంత్యదినమున మరి ఆ మాటలు తీర్పు తీస్తాయి అనేసి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది ప్రియులారా. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు కూడా తీర్పు తీర్చే పని ఇంకొకరికి ఇచ్చాడు. ఎవరు ఆయన అంటే, నేను చెప్పిన మాటే అంత్యదినమున తీర్పు తీర్చును అంటాడు. అంటే నేను చెప్పినటువంటి ఏదైతే మాట ఉందో ఈ మాట అంత్యదినమున తీర్పు తీర్చును అంటాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు తీర్పు తీర్చేది ఎవరు, తండ్రి అయిన దేవుడా లేక యేసుక్రీస్తా, మరి యేసుక్రీస్తు అంటే క్రీస్తు చెప్పిన వాక్యమా లేక మాటలా, ఏంటి అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాదా ఏంటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంత నుంచి ప్రియులారా. క్రీస్తు చెప్పిన మాటలు అంటే ప్రస్తుత కాలంలో క్రీస్తు యొక్క నియమము, అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది, మరి సువార్తని గ్రహించాల్సిన ప్రస్తుత కాలంలో మనము గ్రహించాలి. ఏంటి క్రీస్తు చెప్పిన మాటలు అంటే ప్రస్తుత కాలంలో క్రీస్తు యొక్క నియమము, అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది, సువార్త అనేసి గ్రహించాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అయితే యేసుక్రీస్తు చెప్పిన మాట అంటే యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఈ లోకానికి సువార్త ప్రకటించారు. ఈ సువార్తన ఏ సువార్త అంటే క్రీస్తుని గురించినటువంటి మాటలు ప్రకటించారు. అయితే పరిశుద్ధాత్మని ద్వారా అపోస్తుల చేత సంఘానికి ప్రకటించిన ఈ ఆత్మ యొక్క నియమము సువార్త తీర్పు తీరుస్తుందని ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పుడు ఏది తీర్పు తీర్చేది అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే తీర్పు తీర్చడానికి భవిష్యత్తులో ఎప్పుడో అంత్యదినాన తీర్పు జరుగుతుంది అనేసి చాలామంది భ్రమపడుతూ ఉన్నారు. ఈ లోక అంత్యదినాన్ని గురించి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు వీళ్ళు తీర్పు అంటే అంత్యదినాన్ని, అంటే అంత్యదినం అంటే ఇప్పుడు యుగాంతం ఈ లోకాంత దినమున జరిగేటటువంటి పరిస్థితి ఉందని మరి అనేక మంది నమ్ముతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు అంత్యదినాన ఒక సింహాసనం వేసుకొని కూర్చుంటాడు, అప్పుడు తీర్పు జరుగుతుంది అనేసి భ్రమపడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఈ రోజుల్లో చూసేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. సాతాను కూడా వాళ్ళని కల్పిస్తూ వాళ్ళని వాడుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమో కాలం వచ్చే ఉన్నది. అది మొదటి శతాబ్ద కాలంలో రాయబడి ఉంది. దేవుని ఇంటి వద్ద అంటే దేవుని ఇల్లు అంటే ఏంటి, దేవుని ఇల్లు అంటే ఏంటంటే ప్రియులారా సంఘం మనం మొదట గ్రహించుకోవాలి. ఇక్కడ చూద్దాం చూడండి, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17-18లో తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధులైన వారి గతి ఏమవును, మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభం అయితే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు అనేటటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని ఇంటి యొద్ద అంటే సంఘం గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి తీర్పు తీర్చేది ఏది అంటే క్రీస్తు న్యాయపీఠం, ఏది అంటే దేవుని సువార్త, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అని మనం ఇక్కడ మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో నాటి యూదులతో ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి ఒక మాట ఏంటి అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 31వ వచనంలో యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం, ఇప్పుడు ఈ లోకంలో తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు తొలచిపోయి, అంటే ఈ లోకానికి తీర్పు జరుగుతుంది అంటుంటే భవిష్యత్తులో కాదు ప్రియులరా. భవిష్యత్తులో అంటే అంత్యదినాన అంటే ఏదో యుగాంతంలో జరుగుతుంది. మనకి యేసుక్రీస్తు వారు ఒక
సింహాసనం వేసుకొని కూర్చుంటాడు, మనమందరము ఆయన ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతామని అదే కాదు, ఆ కాలంలోనే చెప్తున్నాడు. మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఈ లోకంలో తీర్పు జరుగుతుందనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. క్షమించండి. అయితే ప్రియులారా, పరిశుద్ధాత్మని బోధలో కూడా తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం కాలం వచ్చి ఉన్నది అంటున్నాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు కూడా అదే చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మని బోధలనేమో తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలం వచ్చే ఉన్నది అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమో ఈ లోకంకి ఇప్పుడు తీర్పు జరుగుతుంది అంటున్నాడు. అంటే ప్రియులారా, ఆల్రెడీ మనం తీర్పు జరుగుతున్నటువంటి కాలంలో ఉన్నామా లేదా అని మొట్టమొదటి మనం గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, అసలు తీర్పు దేని ప్రకారం జరుగుద్ది, మనం అందరం తీర్పు కోసం ఎక్కడికి రావాలి అని ఇక్కడ మనం పరిశీలిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. అంటే దేహంతో జరిగించిన ప్రతి దాని విషయంలో మనం ఎక్కడికి రావాలంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు మనం ప్రత్యక్షం కావాలను అంటాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తీర్పు తీర్చేది స్థిరమైన ప్రవచన వాక్యము, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అని మరి ఎంత మట్టుకు మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రీస్తు న్యాయపీఠం అంటే ఏంటంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమము, ఇదే క్రీస్తు న్యాయపీఠం అని మొదట మనం గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, చాలామంది అనుకునేది ఏంటి అంటే భవిష్యత్తులో క్రీస్తు ఒక సింహాసనం వేసుకొని కూర్చుంటాడు, అప్పుడు తీర్పు జరుగుతుంది, అదే క్రీస్తు న్యాయపీఠము. మరి క్రీస్తు ధవల సింహాసనం మీద ఆసనుడై కూర్చుంటాడు, యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు అనేసి అపోహపడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనము ఈరోజు చూస్తున్నాం. అంటే అంత్యదినమున తీర్పు జరుగును అంటే ప్రియులారా, అంత్యదినం అంటే ఏ అంత్యదినము? అదే లేఖనాలు చెప్తున్నాయి. ఒకటేమో 2 అంత్యదినాలు, ఒకటేమో యుగాంత దినము, లేదంటే వ్యక్తి యొక్క అంత్యదినము. ఏది ముందొస్తే అదే తీర్పులోనికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. మరి అప్పుడే తప్ప మరి ఎప్పుడో యేసుక్రీస్తు ఒక సింహాసనం వేసుకొని దాని మీద కూర్చుని తీర్పు తీర్చేటువంటి పరిస్థితి ఉండదు అని మొదట మనం గ్రహించుకోవాలి ప్రియులారా. అయితే ప్రియులారా, మరి నేడు క్రీస్తుని గురించిన మాటలే క్రీస్తు న్యాయపీఠం అని ఎంతమందికి తెలుసు అనేది మనం మొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, మొదటి శతాబ్ద కాలం నుండి కూడా సంఘంలో ఏం ప్రకటించబడుతుంది అంటే దేవుని ప్రేమ గురించి ప్రకటించబడుతుంది, క్రీస్తు త్యాగం గురించి ప్రకటించబడుతుంది, క్రీస్తు బలయాగం గురించి ప్రకటించబడుతుంది, ఆయన శ్రమలు మరణము ఆయన పునరుత్థానం గురించి ప్రకటించబడుతుంది, క్రీస్తు పునరుత్థానంలో ఈ లోకానికి కలిగిన ఆశీర్వాదం ఏంటో ప్రకటించబడుతుంది, క్రీస్తును నమ్ముకుంటే వాళ్ళు పొందబోయే మహిమ ఏంటో మరి ప్రకటించబడుతుంది. మొదటి శతాబ్ద కాలం నుంచి కూడా మరి ఇది ప్రకటించబడుతూ ఉంది. అయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు పొందబోయేటటువంటి మహిమ ఏంటి, వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని యేసుక్రీస్తు వచ్చి మనల్ని తీసుకెళ్ళి మరి తండ్రికి అప్పచెప్తాడు కదా, సదాకాలం మనం అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని, ఇదంతా దేవుని ప్రేమ గురించి మనకు ఇక్కడ ప్రకటించబడుతున్న పరిస్థితిని మనము చూస్తున్నాం ప్రియులారా. ఇదంతా ఎలా కలిగిందంటే మరి క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాల వల్ల మనకు కలిగింది. ఏంటి అంటే ప్రియులారా, మరి క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచితే మరి ఇప్పుడు మరి మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తే ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు మనల్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్తాడు కాక సదాకాలం మనం అక్కడ జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ప్రియులారా, మనం పరిచయం చేస్తే ఇప్పుడు క్రీస్తుని గురించిన మాటలు క్రీస్తు న్యాయపీఠము, సిలువను గురించిన మాటలే క్రీస్తు న్యాయపీఠము, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది క్రీస్తు న్యాయపీఠము, ఆత్మ యొక్క నియమము అదే క్రీస్తు న్యాయపీఠం అని మనం ఎంత మట్టుకు మరి గ్రహించగలుగుతున్నాము అనేది మొదట ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అయితే ప్రియులారా, తీర్పు తీర్చేది క్రీస్తు న్యాయపీఠము అని మనం మొట్టమొదట గ్రహించాలి. అపోస్తల కార్యము 2:16లో మనం క్షమించండి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం పరిశీలిస్తే, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యంను విమర్శించు దినమందు. అంటే దేవుడు నా సువార్త ప్రకారం అంటే తీర్పు తీర్చేది ఏంటి అంటే సువార్త. ఈ సువార్తనే క్రీస్తు న్యాయపీఠం అని మనం మొట్టమొదట గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే కాబట్టి ఇప్పుడు మరి దేవుడు దేని ప్రకారంగా యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీరుస్తాడంటే సువార్త ప్రకారము. సువార్త అంటే ఏంటంటే దానినే మనము క్రీస్తు న్యాయపీఠము అని ఇక్కడ మొట్టమొదట మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే మన దగ్గర ఉన్న సువార్త యొక్క విలువ, దాని మహిమ ఏంటో మరి ఎప్పుడైనా గమనించారా అనేది మనం మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి సువార్త యొక్క మహిమ, దాని విలువ మరి మనకు అర్థమైందా అనేది మొట్టమొదట మనల్ని మనం ఒకసారి మరి విమర్శన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనంలో మనం పరిశీలన చేస్తే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. అంటే భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించుకున్నాడు. ఎందుకనగా తను నియమించిన మనుషుని చేత అంటే తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తు నియమించాడు. మరి నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినం ఉందని ఇక్కడ
చెప్తున్నటువంటి లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మృతుల నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆదరణ కలగజేసి ఉన్నాడని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం గ్రహిస్తూ ఉన్నాం. అయితే నీతి అంటే ఏంటి అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, సువార్త వాక్యము అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అయితే ప్రియులారా, దేవుని వాక్యం యొక్క విశిష్టత, మరి సువార్త యొక్క శక్తి ఏంటి అని మనకి ఏమన్నా అర్థమైందా? అంటే దేవుని వాక్యంకు ఉన్నటువంటి ఆ విశిష్టత ఏంటి, ఆ దేవుని వాక్యం యొక్క శక్తి ఏంటి అనేది మరి ఎప్పుడైనా గ్రహించారా? గ్రహిస్తే ప్రియులారా, మరి చాలా అద్భుతం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలాంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏంటట ప్రియులు? ఎందుకనగా దేవుని వాక్యం ఏంటట? సజీవమై బలం గలదై. అంటే దేవుని వాక్యముకున్నటువంటి ఆ శక్తి ఏంటో ఒకసారి మనము మరి ఎప్పుడైనా గ్రహించగలిగామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులరా. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇంకా కాబట్టి ప్రియులరా, ఈరోజు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం వల్ల ఈ లోకానికి కలిగిన మహిమ ఏంటి, ఈరోజు ప్రకటన చేస్తూ ఉన్నారా లేదా అనేది మొట్టమొదట గ్రహించుకోవాలి. ఏం ప్రకటన చేస్తూ ఉన్నారు, మనం ఏం బోధిస్తున్నాము అనేది బోధకులు అర్థం చేసుకోవాలి. ఏం వింటున్నాము అనేది మరి విశ్వాసులు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం వల్ల ఈ లోకానికి కలిగిన మహిమ ఏంటో ఈరోజు ప్రకటన చేస్తున్నామా, లేదా కొంతమంది వారి వ్యక్తిగత సాక్ష్యాలు, మరికొంతమంది ఇతర మతాల గురించి వాదిస్తూ మేము గొప్ప పండితులు అనుకునేటటువంటి పరిస్థితిని కూడా మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాము. అది అని ఏం చేస్తూ ఉన్నట్టు వీళ్ళు అపోహపడుతున్నారు, మేము గొప్ప పండితులమని అపోహపడుతున్నారు. మరి ఇతరులు కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. మరికొంతమంది ప్రకృతి గురించి, ప్రకృతి సంబంధమైన వాటి గురించే మరి బోధిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకో కొంతమంది ఈలోక సంబంధమైన వాటి గురించి బోధిస్తున్నారు. ఇంకో కొంతమంది సినిమాలో ఉన్న విషయాలు, సినిమా యాక్టర్ల గురించి బోధించేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇంకా కొంతమంది సంఘాల్లో రాజకీయాల గురించి కూడా బోధిస్తున్నటువంటి బోధన గురించి కూడా మనము పరిశీలన చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఏం బోధిస్తున్నారు? ఇంకో కొంతమంది అయితే మరి బాలుడైన యేసును ప్రకటిస్తున్నారు, మరికొంతమంది మరియ కుమారుడైనటువంటి యేసును ప్రకటిస్తున్నారు, మరికొంతమంది పాత నిబంధన కాలంలో జీవించిన ప్రజల జీవిత చరిత్రను కథలుగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రియులారా, ఈరోజు ఏది ప్రకటన చేయాలి, దృష్టాంతాలుగా ఏది ప్రకటించాలి, మరి చట్టంగా ఏది ప్రకటన చేయాలి అనేది మరి ఈరోజు కూడా అనేక మందికి తెలియనటువంటి పరిస్థితుల్లో సంఘాన్ని అయోమయ పరిస్థితుల్లో నడిపిస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. అయితే ఇక్కడ ఏ సువార్త మనల్ని తీర్పు తీరుస్తుందో దాని దగ్గరకు రాకుండా మరి చేస్తూ ఉన్నాడు సాతానుగాడు, మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు, భిన్నమైన సువార్త ప్రకటన చేపిస్తూ ఉన్నాడు సాతానుగాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మొదటి శతాబ్ద కాలంలోనే మరి ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే భిన్నమైన సువార్త మటుకు ఏదైతే మనను ఆత్మను రక్షిస్తుందో అది కాకుండా ప్రియులారా, భిన్నమైన సువార్త ఏదో ఉందో దాని మట్టుకు మరి బోధిస్తూ, ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచి అంటే మొదటి శతాబ్ద కాలం నుంచి జరుగుతుంది. అందుకే పౌలు గారు వాపోతుండు గలతీ సంఘాన్ని సిద్ధపరిచి మరి ఆయన పై ప్రాంతాలకు వెళ్ళి వచ్చేసరికి జరిగింది ఏంటని ఇక్కడ మనం పరిశీలిస్తే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాల్లో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటింపు నీలాతను శాపగ్రస్తురావును గాక. మొదటి శతాబ్ద కాలంలోనే ఇంత స్ట్రాంగ్గా హెచ్చరించడం కానీ ఇప్పటికి కూడా మరి వాత వేయబడినటువంటి మనస్సాక్షి గలవారు ఏం చేస్తున్నారు అంటే అదే మరి దాన్నే బోధిస్తున్నారు. మళ్ళీ భిన్నమైన సువార్తను తట్టుకే తిరిగిపోతూ ఉన్నారు. కానీ ప్రియులారు, ఇక్కడ మరి క్రీస్తు చేసే ముఖ్యమైన మూలని అపోస్తల ప్రవక్తలు వేసిన పునాదిలో ఎంతమంది మరి సంఘాన్ని కడతా ఉన్నారనేది మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో ఏం చెప్పాడు అని ఇక్కడ మనం పరిశీలిస్తే మార్కు సువార్త 16:15-16లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. అంటే ఆయన ఏం ప్రకటించమన్నాడు అంటే సువార్త. అంటే ఏంటి ఆ సువార్త అని ఇక్కడ మనం పరిశీలిస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు మనం పరిశీలిస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అని మొట్టమొదట ప్రకటించాలి. క్రీస్తు యేసునందు జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమం నుండి మనలను విడిపించను అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే క్రీస్తు యేసునందు జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమం. ఏది ఆత్మ యొక్క నియమము? అదేనా ఈరోజు సంఘంలో బోధించబడతా ఉంది అనేది మొట్టమొదట మనము గ్రహించుకోవాలి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అపోస్తల ప్రవక్తలు వేసిన పునాది అదే ఆత్మ యొక్క నియమము. అందుకే చెప్తుంటే ఇక్కడ క్రీస్తు యేసునందు జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమము
పాప మరణంలో నియమం నుండి నన్ను విడిపించను, ఎట్లనగా ధర్మశాస్త్రం దీన్ని చేయజాలకపోయినో మరి దానిని దేవుడు చేసినని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా లేఖనాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు తీర్పు తీర్చేది ఏది అంటే ఇక్కడ పిల్లలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను నిరాత్రుడవై ఉన్నావు, దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములు చేయుచున్నావు, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదాం. అంటే దేవుని తీర్పు అనేది ఈరోజు మరి జరుగుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, మరి వాక్యంకు లోబడకపోతే ప్రతిదండన అంత్యదినమున జరిగే పరిస్థితి ఉందని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా లేఖనాలు కనబడుతుంది. ఎందుకంటే వాక్యానికి లోబడకపోతే ఏం జరుగుతుందంటే ప్రతిదండన జరిగే పరిస్థితి ఉంది. మరి ఎప్పుడైనా గమనించావా, గుర్తించావా అనేది నీవు ఒకసారి పరిశీలన చేసుకో. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం పరిశీలన చేస్తే, మన ప్రభువైన యేసు తన ప్రభావంతో కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది? ప్రతిదండన జరిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, మరి దేవుణ్ణి ఎరగని వారికి మన ప్రభువైన సువార్తకు లోబడాలి. ఏది సువార్త? ఈరోజు సువార్త ఏదనేది అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది ఉన్నారు ప్రియులారా. కాబట్టి ప్రతిదండన సువార్తకు లోబడకపోతే ప్రతిదండన జరుగును. కాబట్టి ఈ సువార్త ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం. ఏదైతే ప్రతిదండన జరిగించి సువార్త ఉందో దాన్నే మరి క్రీస్తు న్యాయపీఠం అంటారు. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 1:32 వచనంలో మనం పరిశీలిస్తే అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32 వచనంలో, ఇట్టి కార్యములను అభ్యసించి వారు మరణంకు తగిన వారు అన్న దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి వాటిని చేయుచున్నారు. వాళ్ళు తెలిసినా కూడా తప్పు జరిగిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంత మాత్రం కాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతించేటటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఏది వాక్యమో దాన్ని కాకుండా మరి లోకంలో ఏదైతే వారు జరిగిస్తున్నారో దాన్నే మరి ప్రోత్సహిస్తూ దాన్నే ప్రకటిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం లోకంలో ప్రియులారా. ఇక్కడ దేవుని న్యాయవిధి అంటే సువార్త అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాదిలో ఆత్మ యొక్క నియమంలో మరి ఏముంది అంటే ప్రియులారా, వారు ఏం బోధించారు అంటే ప్రియులారా, 2 సంగతులు వారు బోధించినట్టుగా మనకు కనబడుతుంది. ఏంటంటే సువార్తకు లోబడితే నిత్య జీవము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమంలో వారు అపోస్తలు ఏం బోధించారు పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ మనం పరిశీలిస్తే సువార్తకు లోబడితే నిత్య జీవం అని బోధించారు, సువార్తకు లోబడకపోతే నిత్య నరకము, నిత్య శిక్ష అని ప్రియులారా వాళ్ళు బోధించినట్టుగా మనకు చాలా స్పష్టంగా లేఖనాల్లో మనకు కనబడతా ఉన్నాయి. మరి అనుసరిస్తే వచ్చే ప్రతిఫలాలు ఉన్నాయి, అతిక్రమిస్తే వచ్చే శిక్షలు కూడా వారు చాలా క్లుప్తంగా మొదటి శతాబ్ద కాలంలోనే మరి పరిశుద్ధాత్మని ద్వారా సంఘానికి వాక్యాన్ని మరి స్థిరపరిచి సిద్ధపరిచినట్టుగా మనకు కనబడుతున్నటువంటి లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం. మరి అతిక్రమిస్తే వచ్చే శిక్షలు ఉన్నాయని అవి కూడా మనకు ప్రకటన గ్రంథంలో 21:8 కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ అతిక్రమిస్తే వారు అతిక్రమించేవారు ఎవరెవరు, ఏ కోవకు చెందినవారు, దేని విషయంలోకి వస్తారంటే ఇక్కడ చెప్తున్నాడు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండంలో పాలు పొందు. ఇది 2వ మరణము. అదే దాని గురించి చెప్తున్నటువంటి మాట ప్రియులారా. ఇంకా ప్రకటన గ్రంథం 22:15 కూడా కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును వెలుపడనుందరు. ఇప్పుడు అబద్ధమును ప్రేమించినటువంటి పరిస్థితి, ఏదైతే సువార్త ఉందో దాన్ని విడిచిపెట్టి మరి అబద్ధ సువార్తను ఏంటంటే భిన్నమైన సువార్తను ప్రేమించి ఎవరైతే ప్రకటిస్తున్నారో వారందరూ మరి వెలుపట అంటే ప్రియులారా అగ్నిగుండంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-11 మనం పరిశీలిస్తే ప్రియులారా, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. అంటే దేవుని రాజ్యమునకు వారసులు అయ్యేటటువంటి పరిస్థితి లేదు అని ఇక్కడ చెప్తుంది ప్రియులారా. అని చెప్పి 11 మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మళ్ళీ ఏమైనా తప్పిపోతూ ఉన్నారా? మరి తీర్చబడలేదా? మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే ప్రియులారా, క్రీస్తు న్యాయపీఠము సువార్త ఏదైతే ఉందో దానిని అనుసరిస్తే, దానికి లోబడితే శిక్ష నుండి తప్పిపోతారు, అతిక్రమిస్తే శిక్షకు పాత్రలయ్యేటటువంటి పరిస్థితి ఉందని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనాలు కనబడుతున్నాయి. మరి నిత్య జీవానికి అపాత్రులు ఎవరు అవుతారంటే ఇక్కడ ప్రకటించబడుతున్న వాక్యాన్ని తృణీకరిస్తే నిత్య జీవానికి
అపాత్రులుగా అయ్యేటటువంటి పరిస్థితి ఉందండి. ఇప్పుడు మొదటి శతాబ్ద కాలంలోనే మరి అపోస్తులు చెప్పినట్టుగా మనకు కనబడతా ఉంది. పిల్లలు ఇక్కడ చూద్దాం, నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచబడిన వారు కాబట్టి వారి నాశనానికి వారే ఉత్తరవాదులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైనా మరి దేవుని వాక్యాన్ని త్రోసివేస్తే. ఇక్కడ చెప్తున్న చూడండి, యోహాను సువార్త 15:22లో కూడా, నేను వచ్చి వారికి బోధింపకుండా వారికి పాపం లేకపోను, ఎప్పుడైతే వారి పాపం నాకు మిస్లేదు. ఎందుకంటే ఏదైతే సత్యాన్ని బోధిస్తున్నటువంటి పరిస్థితుల్లో విని లోపడకపోతే వారి పాపానికి మిస్లేదనేటువంటి లోపడకపోతే అంతే సంగతులు అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అపోస్తల కార్యములు 13:44-46లో కూడా మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఇక్కడ అపోస్తలైన పౌలు గారును ఇక్కడ చూద్దాం మన వాళ్ళ బర్నబా పౌలు ఏం చేస్తూ ఉన్నారు అనేది. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూర్చుండెను. యూదులు జనసమూహమును చూసి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. అంటే చెప్పినటువంటి వాక్యాన్ని వినక ఏం చేస్తారంటే మీరు త్రోసివేసి వాళ్ళే మరి నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకునేటటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. వాళ్ళు చెప్తున్నటువంటి మాటకు అడ్డంగా చెప్తూ ఉన్నారు. ఏదైతే సత్యాన్ని ప్రకటించబడుతుందో దానికి భిన్నంగా బోధిస్తూ మరి దేవుని వాక్యను మరి ఇక్కడ అన్యజనుల మాటలు సంతోషించి దేవుని వాక్యం మహిమపరచని మరియు నిత్య జీవన వస్త్రములు తెలుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషినని చెప్పినటువంటి అని చెప్పి ఏమో దేవుని సంకల్పం అంతా మీకు తెలియకుండా మేము ఏది దాచుకుని లేదు అంటాడు. దేవుని సంకల్పం అంతా మీకు నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ అనేటటువంటి పరిస్థితి అందు శిక్ష చేయటకు ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు దైవజనం ప్రతి సత్కార్యముకు కాబట్టి సువార్తలో ఏముందంటే దేవుని శక్తి ఉంది. సిలువను గురించిన వార్తను నశించిన వారికి వెరితనంగానే రక్షించబడుతున్న మనకు అది ఆ కాలానికి చెందింది. మరి దేవుడు నోహోకి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి మనకు తీర్పు జరుగుతుందంటే లేదా అది ఆ చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది. మనకు బోధించే అమాయకులు ఈరోజు కూడా ఏమున్నారంటే 66 పుస్తకాలు మన బైబిల్లో ఉన్నాయి కదా. మరి సువార్తకు అవిధులైన వారి గతి ఏమవును అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. మరి సువార్తకు అవిధులైన వారు ప్రేమించడం అంటే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది ఈ క్రీస్తు న్యాయపీఠం. ఇప్పుడు తీర్పు తీర్చేది ఏది అంటే ప్రియులరా, తీర్పు తీర్చేది తను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన అందుకు యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు కదా, ఈ లోకంలో తీర్పు జరుగుతుంది. పరిశుద్ధ సత్యానికి లోబడాలి. మన వాక్యాన్ని మనం అర్థం చేసుకొని ప్రియులారా ద్వారా మేము చేసిన ప్రతి ఒక్క వీడియోలు మరి మీకు నోటిఫికేషన్గా వస్తాయి.